నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. సమ్మర్ స్పెషల్ లస్సీ రెసిపీ మీ అందరి కోసం తెచ్చేసాను. అయితే ఇది రెగ్యులర్గా చేసుకునే లస్సీ కాకుండా బనానాతోని లస్సీ చేసి చూపిస్తున్నాను ఇవాళ. ఇది ఎంత యమ్మీగా, క్రీమీగా, సూపర్ చిల్గా చాలా బాగుంటుంది. అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో ఏదో ఒకటి చల్లగా తాగాలనిపిస్తుంది కదా మనకు కూడా. ఇలా ఎండాకాలంలో మధ్యాహ్నం పూట ఇలా చల్లగా ఏదో ఒకటి చేసుకుని తాగడం వల్ల సూపర్ యమ్మీగా ఎంజాయ్ చేసేస్తారు కదా. సో ఈ బనానా లస్సీని ఎలా చేసుకోవాలో ఇవాళ క్లియర్గా మీకు వీడియోలో చూపించేస్తాను చూడండి. ముందుగా ఒక మిక్సర్లో 2 బనానాస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను లస్సీ కోసం. ఇలా మంచిగా రైప్ అయిన బనానాస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా బనానాస్ అన్ని కూడా విరుచుకొని ఇందులోకి వేసేసుకున్నాక నేను ఇక్కడ ఒక 10 నుండి 12 బాదంని ఇక్కడ వేస్తున్నాను. మంచిగా బాదం వేసుకోవడం వల్ల మంచి థిక్నెస్ వస్తుంది ఈ లస్సీకి. అలాగే రుచికి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంతా షుగర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నేను ఇక్కడ ఇలాచిని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనము ఒక 1 కప్ అంతా పెరుగుని తీసుకోవాలి. పెరుగు పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకుంటే చాలా బాగుంటుంది లస్సీకి. అలాగే ఒక 1/2 కప్ అంతా పాలు కూడా నేను ఇందులోకి వేస్తున్నాను. అదేంటి లస్సీలో పాలు అనుకుంటున్నారా? ఇది బనానా లస్సీ కాబట్టి ఉట్టి పెరుగు వేస్తే మరీ చిక్కగా వచ్చేస్తుంది. అలాగే టేస్ట్ కూడా కొంచెం పుల్లగా అనిపిస్తుంది పెరుగు కాబట్టి. సో ఇలా కొంచెం పాలు వేసుకుంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే ఒక 3-4 ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మంచిగా దీన్ని మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఈ బనానా అలాగే బాదం అంతా కూడా మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోయేలాగా మంచిగా ఒక 2 to 3 minutes సేపు బాగా ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 గ్లాసులు తీసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవడమే. చిల్గా సూపర్ యమ్మీగా చాలా అంటే చాలా ఈజీగా ఇది మనకు రెడీ అయిపోతుందండి. ఇది ఇలా సర్వ్ చేసుకున్నాక మీది నుంచి ఐస్ క్యూబ్స్ అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు అలాగే బాదం పలుకులు కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చిల్గా సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు. చిన్నపిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, అందరికీ కూడా సూపర్గా నచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఎన్నో టేస్టీ రెసిపీస్ మీకోసం రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు నేను మీ రవలి, సైనింగ్ ఆఫ్. బాయ్.